శివరాత్రి సందర్భంగా 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన పురాతన శైవక్షేత్రం 1000 స్తంభాల గుడిగా పిలువబడుతున్న శ్రీ రుద్రేశ్వర ఆలయంలో ఉదయం 3 గంటల నుంచి భక్తులు కుటుంబ సమేతంగా క్యూ లైన్లోకి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శివనామం స్మరిస్తూ భక్తులు ఆధ్యాత్మికత కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. భక్తుల సందడితో దేవాలయ ప్రాంగణమంతా మహాశివరాత్రి ఆధ్యాత్మికత శోభను సంతరించుకుంది. 1000 స్తంభాల దేవాలయం విశిష్టత మహాశివరాత్రి పర్వదినాన్ని జరిగే పూజా కార్యక్రమంపై వివరాలపై మా దేవాలయ అర్చకులు మణికంఠ శర్మతో మా వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రాచీన శైవ క్షేత్రం కాకతీయులు నిర్మించిన 1000 స్తంభాల గుడిగా పిలుస్తున్న రుద్రేశ్వర ఆలయంలో ఉదయం నుంచే భక్తులైతే పరమశివుని దర్శించుకుంటున్నారు. పరమశివుని దర్శించుకొని అభిషేకాలు అర్చకులు చేస్తూ శివనామ స్మరణతో పరమశివుని సన్నిధిలో ఈ రోజంతా గడవనున్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నాయి, ఇక్కడ జరిగే పూజా కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మనతో ఉన్నారు ఆలయ అర్చకులు మణికంఠ శర్మ స్వామి. అయ్యగారు చెప్పండి, ఇక్కడ ఈ రోజుకున్న విశిష్టత ఏంటి? ఈరోజు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు, పూజలు, అభిషేకాలు జరుగుతాయి? ముందుగా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు, శుభాశిష్యులు తెలియజేస్తూ, మహాశివరాత్రి అంటే 11 మాస శివరాత్రి తర్వాత వచ్చేటటువంటిదే 12వది మహాశివరాత్రి. అయితే శివుడు ఈ మహాశివరాత్రికి చాలా ముడిపడి ఉన్నది. ఎందుకు అంటే ఏదైతే లింగ రూపాన్ని మనం పూజిస్తామో అది ఈరోజే ఉద్భవించినటువంటి రోజు. దాంతోపాటు సతీదేవిని వివాహమాడినటువంటి రోజు కూడా. ఎవరికైనా పుట్టినరోజు, పెళ్లి రోజు ఒకటే అవ్వడం అనేది మనకు దేవునికే చెందుతున్నది. కాబట్టి ఆ స్వామివారికి ఈరోజు మనకు చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో నాటి కాకతీయుల నుంచి నేటి వరకు కూడా 5 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు చేయడం అనే ఆనవాయితీగా వస్తున్నది ఇక్కడ. దాని గురించి ప్రాతకాలంలోనే ఇవాళ 3:30కు గణపతి పూజ స్వామివారికి. ఎందుకంటే ఈసారి బుధవారంతో కూడినటువంటి మహాశివరాత్రి కలిసి వచ్చింది. బుద్ధి దోషాలు ఏదైనా ఉన్నా పోవడానికి. బుద్ధి ఎవరికి ఉన్నాయో అందరూ మంచి బుద్ధితోనే ఉంటారు కదా అని మనం అనుకోవచ్చు. కాకపోతే నేటి యువతరానికి, ఎందుకంటే చాలామంది చదువుకున్నా కానీ పరీక్ష రాయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అలాగే చిన్న నుంచే కంప్యూటర్లు అనుకోండి, సెల్లులు అనుకోండి, వ్యసనంతో అదో తీవ్రమైనటువంటి వ్యాధి అవుతుంది. అలాగే చిన్న వయసులోనే అవేంటి మద్యపానం కానివ్వండి, ఇంకా ఇతరత్ర వాళ్ళకి అలవాట్లు చెంది అసలు వీళ్ళైనా ఇటువంటి పనులు చేసేవారు అనేది తల్లిదండ్రులకు ఆశ్చర్యం ఉండదు. కాబట్టి నేటి యువతరానికి ఈరోజు బుధవారంతో మహాశివరాత్రి కాబట్టి ద్రాక్షరసం, ఏదైతే ఆకుపచ్చగా ద్రాక్ష ఉంటుందో దాని ద్రాక్షరసంతో అభిషేకం చేస్తే మీరు అనుకున్నది సద్బుద్ధిగా, సన్మార్గంగా జరుగుతుంది. దాని గురించి కూడా మనం ఇక్కడ 11 లీటర్ల ద్రాక్షరసంతో పొద్దున అఘోర పాశుపతం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సుమారు 1,00,000కు పైచిలుక మంది సామూహికంగా దంపతులకు రుద్రాభిషేకం చేయడం జరిగింది. అలాగే కూడా 3,50,000 మంది కూడా ధర్మదర్శనాలు కూడా చేసుకోవడం జరిగింది. ప్రతిసారి మహాశివరాత్రి అనేది అంచెలంచెగా పెరుగుతున్నది 1000 స్తంభాల దేవాలయం. తెలంగాణ ప్రాంతాల్లో శివాలయం అంటే వేములవాడ గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో 1000 స్తంభాల దేవాలయం అనేది చాలా ప్రచారంగా అయిపోయింది. ఎందుకంటే 1000 సంవత్సరాలు కాకతీయులు ఆరాధించడం ఒకటి, స్వామివారు బ్రహ్మసూత్ర లింగం ఒకటి, శ్రీచక్రంపై శివలింగం ఉండడం ఒకటి, శివకేశ్వరుడు భేదం లేకుండా పూజలు అందుకోవడం ఇంకోటి. అలాగే రాజులు అనుకున్నటువంటి లింగం కాబట్టి ఇక్కడ మహిళలు కూడా రుద్రమదేవి పూజ చేస్తుంది కాబట్టి ఎక్కువగా రావడం. అందుకనే దినదిన ప్రబుద్ధమానంగా పబ్లిక్ అనేది కూడా జనసమూహం అని కూడా పెరుగుతున్నది. అలాగే శివ కళ్యాణం చెప్పానుగా ఇంతకుముందుగా, అదేవిధంగా మనకు సాయంత్రం 6:30 గంటలకు గోధుమ లగ్నంలో రుద్రేశ్వర స్వామి కళ్యాణోత్సవము. అలాగే ఏదైతే లింగరూపం ఉద్భవించినటువంటి రాత్రి 12 గంటలకు సుమారు 111 రుద్రాలతోని మహారుద్రాభిషేకం, 100 లీటర్ల పాలు, పెరుగు, తేనె, చిక్క వీరన్నింటిలో కూడా చేయడం జరుగుతుంది. అలాగే దగ్గర ఉన్నటువంటి భక్తులకి ఏదైతే శివపురాణం గురించి, శివతత్వం గురించి ప్రవచనాలు అనుకోండి, అలాగే నృత్య ప్రదర్శనలు అనుకోండి, హరికథ కాలక్షేమం ఇవన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖల ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 3 లైన్లుగా ఏర్పాటు చేశారు. ఒకటి అభిషేక లైను, ఇంకోటి ధర్మదర్శనం, ఇంకోటి శీఘ్ర దర్శనం. ఇట్లా స్వామివారికి రోజంతా నిర్విరామంగా జరుగుతూనే ఉంటుంది పూజ. ఎందుకంటే మనం ఏ దేవునైనా చూడగలుగుతాం, లేదా ప్రార్థించగలుగుతాం, లేదా పుష్పమో పత్రమో ఇవ్వగలుగుతాం. కానీ దేవుడిని ముట్టుకొని చేసేటటువంటి ఏకైక దేవుడు మన శివుడు కాబట్టి భక్తులు వాళ్ళ మనోభీష్టం నిలబడాలి. అయ్యా, ఈ ఒక్కరోజు నేను నిద్ర లేకుండా నీ గురించి ఉంటున్నాను, సంవత్సరం అంతా కనురెప్ప వేయకుండా నన్ను కాపాడయ్యా అని చెప్పేసి ప్రాధేయపడుతున్నాను.
మహాశివరాత్రి అంటేనే ఒక పవిత్రమైన రోజు. ఈ రోజుని ఎంతో పవిత్రంగా ప్రజలంతా కూడా భక్తి శ్రద్ధలతోని శివనామ స్మరిస్తూ ఆ యొక్క దేవుని ఆశీస్సులు వారి కుటుంబం వైపు ఉండాలని ఈరోజు మొత్తం కూడా భక్తి శ్రద్ధలతో ఉపవాసాలతో జాగరణ కూడా చేస్తుంటారు. అందుకోసమైతే 1000 స్తంభాల గుడిలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ రోజంతా జాగరణ చేయడానికి కావాల్సిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, ANN, వరంగల్. మహాశివ